తెలంగాణ పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీచంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా తెలంగాణను పవన్ అవమానించారని మండిపడ్డారు ఎమ్మెల్యే అనిరుద్. ఆయనతో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. రేపు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ పెట్టబోయే సభ విషయంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మనతో ఈ అంశంపైన మాట్లాడడానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీ కామన్ శత్రువుగా భావించి వద్దంటున్నారా, లేకుంటే తెలంగాణ అస్తిత్వం విషయంలో వద్దంటున్నారా? ఇప్పుడు నేను ఆయన శత్రువు కాదు, నాకు మిత్రుడు కాదు. ఆయన తెలంగాణ వాళ్ళని నరదిష్టి మీ కళ్ళ వల్లనే కొబ్బరి చెట్టు చచ్చిపోయినాయి కోనసీమలని చెప్పడం జరిగింది. దానిపైనే నాకు కోపం వచ్చింది. ఎందుకు తెలంగాణ వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పేసి. కానీ ఈ రోజు వరకు దాని మీద స్పందించలేదు. బహుశా రేపేమన్నా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడేమో క్షమాపణ తెలంగాణ వాళ్ళకి చెప్తారేమో అని అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర అనే విషయంలో ఎక్కువ కూడా సెంటిమెంట్ రగులుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియా వేదిక జరుగుతుంది. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా జరుగుతుందా వెనకాల? అంటే ఇప్పుడు చెప్పలేము. ఎప్పుడైతే తెలంగాణ కన్ను నరదిష్టి అని చెప్పినప్పుడు ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా మాట్లాడలేదు, ఒక బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదు. బహుశా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఈ ఆంధ్ర పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఆంధ్ర వాళ్ళతో ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారేమో, అందుకే ఒక మాట మాట్లాడతారేమో అని కూడా నాకు డౌట్ ఉంది. మామూలుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కవిత వ్యతిరేకించిన బీఆర్ఎస్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారుగా, మీరు ఎందుకు పొత్తని భావిస్తున్నారు? కవిత ఆ పార్టీలో లేదు కదా, మా సపరేట్ పార్టీ కదా. ఆమెకు తెలుసు అక్కడ లోపల ఏమేమి జరుగుతుందో తెలుసు కదా. కాబట్టి అందుకే వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి ఆమె మాట్లాడుతుందేమో. సభ విషయంలో మీరు స్వాగతిస్తున్నారా పవన్ కళ్యాణ్ సభను? సభ ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను కూడా పోయి వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టుకోవచ్చు. మా క్వశ్చన్ ఇక్కడ ఒక్కటే, పొలిటికల్గా మీరు ఏమైనా చేసుకోండి, కానీ మీరు తెలంగాణ వాళ్ళని ఇంత నీచంగా మీరు మాట్లాడింది కాబట్టి క్షమాపణ చెప్పాలి. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ సభ విషయంలో తనకు అభ్యంతరం లేదని చెప్తూనే గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినిపిస్తున్నారు. కెమెరా పర్సన్ కాంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.